గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 32వ దశకంలో ఉన్నాం. మత్స్యావతారం ఇది. పురా హయగ్రీవ మహాసురేణ షష్ఠాంతరాంతో జదకాండకల్పే. పురా హయగ్రీవ మహాసురేణ షష్ఠాంతరాంతో జదకాండకల్పే. నిద్రోన్ముఖ బ్రహ్మముఖాద్ఘృతేషు వేదేష్వధిత్సకిల మత్స్యరూపం. 6వ మన్వంతర కాలం యొక్క చివరి నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. ఆ సమయమును బ్రహ్మదేవుడు నిద్రోన్ముఖుడవుచుండగా ఆయన నుండి హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదములన్నింటినీ అపహరించాడు. అప్పుడు నీవు మత్స్యరూపమును ధరించావయ్యా. సత్యవ్రతస్య ద్రమిళాధిభర్తుర్నదీ జలే తర్పయతస్తదానీం కరాంజలౌ సజ్వలితాకృతిస్త్వమదృశ్యథాహ కశ్చన బాలమీన. ఆ సమయంలో ద్రవిడ దేశమును సత్యవ్రతుడు రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు తర్పణం చేయటానికి కృతమాల అను నదికి పోయినప్పుడు అతని దోసిలి యందు ఒక చేప పిల్లగా నీవు కనిపించావు. క్షిప్తం జలే త్వాం చకితం విలోక్య నిన్యేంబుపాత్రేణ మునిస్వగేహం స్వల్పైరహో విక్కలశీం చ కూపం వాపీం సరశ్చానశిషే విభో త్వం. అయ్యో, ఏంటి చేప పిల్ల అని వదిలేయడానికి ఆయన చూశాడు. కానీ నువ్వు భయపడుతున్నట్టు నటించావు. అయ్యో పాపం భయపడుతోంది చేప పిల్ల అని తీసుకుని కమండలంలో వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. కానీ కొలది దినములలోనే కలశము, బావి, చెరువు, మహాసరస్సు కంటే పెద్దగా ఎదిగిపోయావయ్యా. యోగ ప్రభావాద్భవదాజ్ఞయైవ నీతస్తతస్త్వం మునినాపయోధిం పృష్టో మునా కల్పదిదృక్షుమేనం సప్తాహమాస్వేతి వదన్నయాసి. ఆ తర్వాత నీ ఆజ్ఞను అనుసరించి తన యోగ బలము వలన మహాసరస్సు నుండి నేను సముద్రానికి చేర్చాడు ఆయన. అప్పుడు ఆ మహారాజు ప్రళయమును చూడవలనను కోరికయున్నట్లుగా తెలుపుగా 7 దినములు వేచియుండము అని ఆ మహారాజునకు చెప్పి అంతర్ధానమైనాము. ప్రాప్తే త్వదుక్తే హనివారిధారా పరిప్లుతే భూమితలే మునీంద్రః సప్తర్షిభిః సార్థమపారవారిణ్యుద్ఘూర్ణపానః శరణం జయౌ త్వాం. నీవు చెప్పిన ప్రళయ దినము రానే వచ్చింది. అప్పుడు భూమి అంతయు వర్షధారలలో మునిగిపోయింది. ఆ సమయమున సత్యవ్రత మహారాజు సప్తర్షులతో కలిసి మహాప్రవాహమున కొట్టుకుని పోచు నిన్ను శరణు వేడుకున్నట్ట. ధరాం త్వదాదేశకరీమవాప్తాం నౌరూపిణీమారురుహుస్తదాతే తత్కంపకంప్రేషు చ తేషు భూయస్త్వమంబుధేరావిరమూర్మహీయా. నీ ఆజ్ఞను అనుసరించి ఆ సమయమున ఓడ రూపమున భూమి అక్కడకు వచ్చింది. ఆ నౌకను మహర్షులు, మహారాజు అందరూ ఎక్కారు. ఆ నౌక ఇటునటు ఊగిసలాడుచుండగా వారందరూ భయపడుచున్నప్పుడు మహితాత్ముడవైన నీవు సముద్రమున వారికి ప్రత్యక్షమైనావు. ఝుషాకృతిం యోజన లక్ష దీర్ఘాం దధానముచ్చైస్తర తేజసం త్వాం నిరీక్ష్య తుష్టా మునయస్త్వదుక్త్యా త్వత్తుంగ శృంగే తరణిం బబంధుః. స్వామి, నీ మత్స్యాకారము 1,00,000 యోజనముల పొడవుందిట. మహా తేజస్సంపన్నమైన నీ రూపమును చూసి మహర్షులు చాలా సంతోషించారు. నీ ఆజ్ఞను అనుసరించి ఎత్తైన నీ కొమ్మునకు ఓడను గట్టిగా కట్టారు. ఆకృష్ట నౌకో మునిమండలాయ ప్రదర్శయన్ విశ్వజగద్విభాగాం సంస్తూయమానో నృవరేణ తేన జ్ఞానం పరం చోపదిశన్నచారి. స్వామి, నీవా నౌకలు లాగుచూ మునులకందరకు ప్రపంచమందలి విభాగములన్నింటినీ చూపుచుండగా మహారాజు నిన్ను స్తుతించుచుండెను. అప్పుడు వారికందరకును ఆత్మజ్ఞానమును బోధించవుట. కల్పావధౌ సప్తమునీం పురోవత్ ప్రస్థాప్య సత్యవ్రత భూమిపం తం
వైవస్వతాఖ్యం మనుమాదధాన క్రోధాధయగ్రీవమవిద్రుతో ప్రళయకాలానంతరము సప్తర్షులను పూర్వం ఉన్నట్లే వారి వారి స్థానములకు పంపి సత్యవత మహారాజును వైవస్వతుడను మనువుగా చేశావు. పిమ్మట కోపముతో వేదములను అపహరించిన హయగ్రీవుడనే రాక్షసుని వెంటపడ్డావు. స్వతుంగశృంగక్షత వక్షసం తం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా విరించయే ప్రీత హృదే దదాన ప్రభంజనాగారపతే ప్రపాయ. ఆ హయగ్రీవుడను రాక్షసుని ఎత్తైన కొమ్ముతో కొట్టి చంపావు. తరువాత అతని దగ్గర ఉన్న వేదములను తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఇచ్చేశావు. అందువలన అతడు మిక్కిలి సంతోషించాడు. అట్టి గురువాయూరప్ప, నన్ను నీవు దయతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.